బెస్ట్ స్ట్రాటజీ, ఒక బెస్ట్ మెథడ్ అండి. ఆ మెథడ్ ఇచ్చేసుకోండి. అంటే ఫ్రీ ట్రాఫిక్ సోర్స్ అనమాట. ఆ యొక్క ఫ్రీ ట్రాఫిక్ సోర్స్ ఇచ్చేసి మనం క్లిక్ బ్యాంక్లో ఆఫర్స్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, ఓకే, అండ్ వితౌట్ పేయింగ్ ఎనీ మనీ ఫర్ యాడ్స్ అనమాట. ఓకే, యాడ్స్ మనీ మనం స్పెండ్ చేయకుండా ఫ్రీ ట్రాఫిక్ ఒక కొత్త మెథడ్ అనమాట. దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీక్ నా యొక్క సేల్స్ చూసుకుంటే కనుక చూడండి, ఈ వీక్ నా సేల్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ కరెంట్ వీక్ అంటే ప్రజెంట్ ఈ రోజుకి 74.21 వచ్చిందనమాట. ఈరోజు సేల్ అనమాట. ఇవ్వండి 15th జూలై $74.21. ఓకే, అండ్ ఎస్టర్డేకి చూసుకుంటే కనుక, అంటే ఎస్టర్డే కాదు, అండ్ ఈ వీక్ అంటే లాస్ట్ వీక్ అనమాట 14th వరకు, అంటే జూలై 7th నుంచి 14th వరకు నాకు ఎర్నింగ్స్ అనేవి $746.53 అనమాట. ఓకే, అదేవిధంగా ప్రీవియస్ వీక్ చూసుకుంటే అంతకుముందు చూపించిన ప్రీవియస్ వీక్ వాల్యూస్ అనమాట ఇవి, ఒక ఎర్నింగ్స్ అనమాట ఇవి. ఓకే, అండ్ ఇవి డైలీ సేల్స్ అనమాట. ఎస్టర్డే జూలై 14th $60.27, అండ్ 9th 186.42. ఇవన్నీ కూడా డైలీ సేల్స్ అనమాట. మధ్యలో జూలై 12th అనుకుంటా ఎర్నింగ్స్ ఏం రాలేదు. ఓకే, సో ఇవి నా యొక్క రెగ్యులర్గా వచ్చినటువంటి ఇన్కమ్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, వెరీ వెరీ బెస్ట్ స్ట్రాటజీ చాలా ఉన్నాయండి మనం చెప్పుకోవాలనుకుంటే. అండ్ మనం ఈజీగా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఆ యొక్క స్ట్రాటజీస్ ఫాలో అయితే. ఓకే, సో మీకు ఫ్రీ ట్రాఫిక్ చెప్పబోతున్నాను. అది కూడా వెరీ వెరీ పవర్ఫుల్ ట్రాఫిక్ సోర్స్ అనమాట. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఆఫర్ తీసుకొని మన క్లిక్ బ్యాంక్లో ఒక బెస్ట్ గ్రావిటీ ఉన్న ఆఫర్ తీసుకొని మనం చెప్పుకుందాం. ఒక మంచి ఆఫర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్ ప్లేస్కి వెళ్దాం ఒకసారి. ఓకే, మార్కెట్ ప్లేస్లోకి వస్తే కనుక మనం ఇందులో బెస్ట్ వన్ తీసేసుకుందాం. జనరల్గా మనం ఫ్రీ ట్రాఫిక్ సోర్స్ ఇచ్చేసామంటే మనకి లైక్ ఇప్పుడు చూడండి, ఈ బిజినెస్ అండ్ ఈ మార్కెటింగ్ అనేది హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ అనేది ఇది కూడా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో మనం లో కాంపిటేటివ్, మనం ఫ్రీ ట్రాఫిక్ అప్పుడు లో కాంపిటేటివ్ ఏమైనా ఆఫర్స్ తీసుకుంటే మనకి ఈజీగా కన్వర్షన్ చేయడానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం లైక్ జస్ట్ డాగ్ ట్రైనింగ్ ఏదైనా తీసుకుందాం. ఓకేనా, పెట్స్ అండ్ గార్డెనింగ్ ఉంటుంది కదా, పెట్స్ అండ్ గార్డెనింగ్ చూడండి ఒకసారి. కిడ్స్ అండ్ గేమ్స్, గ్రీన్, హెల్త్ అండ్ హోమ్ అండ్ గార్డెన్. సో వీటిలో ఓకే, హోమ్ అండ్ గార్డెన్, సారీ, దీంట్లో యానిమల్ కేర్ అండ్ పెట్స్ చూద్దాం. ఓకేనా, సబ్ కేటగిరీ అనేది యానిమల్ కేర్ అండ్ పెట్స్. సో వీటిల్లో మనం చూసుకుంటే కనుక చూడండి, ఫస్ట్ వన్ బ్రెయిన్ ట్రైనింగ్ ఫర్ డాగ్స్ అనమాట. యూనిక్ డాగ్ ట్రైనింగ్ కోర్స్ అనమాట. ఓకే, సో ఇది చూద్దాం ఈ యొక్క డాగ్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేది. దీని యొక్క ఇనీషియల్ సేల్స్ చూసుకుంటే కనుక $31.61, యావరేజ్ 75% ఉంది. అంటే బెస్ట్గా ఉందన్నమాట, బాగా సేల్స్ జరుగుతున్నాయి అనమాట యావరేజ్ సేల్స్ అని చూసుకుంటే కనుక. అండ్ ఇక్కడ చూసుకుంటే గ్రావిటీ కూడా సూపర్ అనమాట. ఇంక 180.85 ఉందంటే గ్రావిటీ. ఓకే, లాస్ట్ 2 వీక్స్ నుంచి బాగా సేల్స్ జరుగుతున్నాయి. అంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి 185 పైన కాపీ సేల్స్ అనేవి జరిగినాయి అనమాట. సో ఇవి సేల్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట, ఇవి బాగా జరుగుతున్నాయి. సో కాంపిటీషన్ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో డాగీ డ్యాన్స్, ఆన్లైన్ డాగ్ ట్రైనర్, చాలా ఉన్నాయి డాగ్స్వి, బట్ ద ఫస్ట్ వన్ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఓకే, సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం ఈ యొక్క సేల్స్ పేజ్లోకి వెళ్ళే ముందు మనం ఏం చేస్తాం అంటే ఎఫిలియేట్ పేజ్ అని ఉంటుంది. మనకు ఆల్రెడీ మీకు చెప్పాను, ఎఫిలియేట్ పేజ్ అని చాలా యూస్ఫుల్ మనకి. ఎఫిలియేట్ పేజ్ అంటే మనకి ఇక్కడ ప్రమోషనల్ టూల్స్ ఉంటాయి. దీన్ని మనం యూజ్ చేసుకోవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ మనం పెట్టించుకోవాలి. జనరల్గా చూసుకుంటే కనుక ఓపెన్ చేద్దాం ఒకసారి. ఓకే, లైక్ ఓకే చూడండి, ఇది బ్రెయిన్ ట్రైనింగ్ ఫర్ డాగ్స్ అనమాట. దిస్ ఇస్ అ వెరీ బెస్ట్ డాగ్ ట్రైనింగ్ ఆఫర్ అనమాట ప్రజెంట్ క్లిక్ బ్యాంక్లో. ఓకే, డాగ్ నిచెస్లో కంప్లీట్గా ప్రోడక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. ఈ యొక్క జేవీపీఎస్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఏంటి, ఎఫిలియేట్స్కి వీళ్ళు కొన్ని టూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, డేటా అనేది. సో స్ట్రైట్ అఫిలియేట్ రీసోర్సెస్, ఓకే, రీసోర్సెస్ అని అప్లై చేసి మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఈమెయిల్ స్వైప్స్ అని, ఓకే, అబౌట్ ది ప్రోడక్ట్ ఆర్టికల్స్ అని ఇవన్నీ ఇచ్చారు మనకి. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఈజీగా మనం ఈ ఆఫర్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక మనం చేయవలసిన పని ఏంటంటే మనకు కావాల్సిన రీసోర్సెస్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క స్ట్రాటజీకి ఎటువంటి రీసోర్సెస్ మనకు అవసరం, ఏ విధంగా ప్రమోట్ చేద్దాం అనేది, జస్ట్ ఆ టూల్స్ ఏంటనేది మనం చూద్దాం, ఆ రీసోర్సెస్ అనేవి. ఓకే,
ఓకే, ఇది చూస్తే కనుక మనం నాకు ఒక క్లిక్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అండ్ watertracker.com అని చెప్పేసి కీవర్డ్ రీసెర్చ్ కోసం ఇది ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఓకే, కీవర్డ్ రీసెర్చ్ చేస్తాం. అండ్ మెయిన్గా మనం ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడానికి అంటే sites.google.com అంటే గూగుల్ ట్రాఫిక్ని మనం యూజ్ చేసుకొని మనం ఈ యొక్క ఆఫర్ని ప్రమోట్ చేయబోతాం. గూగుల్ ట్రాఫిక్ అనేది, సో మీకు తెలుసు గూగుల్ ట్రాఫిక్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ అని. ఓకే, సో యూజ్ ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ. సో sites.google.com. నెక్స్ట్ ఏంటంటే statscrop.com అనేది వన్ ఆఫ్ ద సైట్. అంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ ఆఫర్ ఉందనుకోండి, పర్టికులర్ సైట్ ఉంది, దాని యొక్క ట్రాఫిక్ ఎంత ఉంది, దాని యొక్క కంప్లీట్ స్టాట్స్, ఎటువంటి కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాం, కంప్లీట్ స్టాట్స్ అని మనం చూడడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ పిక్సాబే ఫర్ ఇమేజెస్. పిక్సాబే అనేది వన్ ఆఫ్ ది ఫ్రీ ఫోటో స్టాక్ ఫోటోస్ ఇమేజెస్ అనేవి మనం ఫ్రీగా విత్ రాయల్టీ ఫ్రీ ఇమేజెస్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వాటిని మనం డాగ్ నుంచే కాబట్టి డాగ్ సంబంధించిన కొన్ని ఇమేజెస్ ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఈజీగా యూజ్ అవుతుంది అన్నమాట ఇది. నెక్స్ట్ ఆర్టికల్స్ మనకి తీసుకుంటాం, కంటెంట్ అనేది ఇస్తాం కదా, స్టోరీ అనేది రాస్తాం. స్టోరీకి మనం ఏంటంటే మధ్యలో లింక్స్ అనేవి యాడ్ చేస్తాం. ఓకే, మీకు ఈ రిజల్ట్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఫ్రీ ట్రాఫిక్ కాబట్టి ఇన్స్టెంట్గా రాదు, మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఏంటంటే మనం వన్స్ మనం ఈ లింక్స్ ఇచ్చేసి వీటిని మనం ప్రమోట్ జస్ట్ క్రియేట్ చేసి వదిలిస్తే గూగుల్ ట్రాఫిక్ కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎటువంటి ప్రమోట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్ ట్రాఫిక్ అనేది డ్రైవ్ అవుతుంది. సో ఇదేంటంటే మీకు వితిన్ 2 to 3 వీక్స్ సో మనకి కనిపించే అవకాశం ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ ఇప్పుడు డాగ్ నిచ్ ఉంది, డాగ్ నిచ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసి మీరు వాటిని కనీసం ఒక 4 to 5 ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి ఈ యొక్క sites.google.comలో సేమ్ నిచ్తో డిఫరెంట్ ఆర్టికల్స్తో వాటిని మీరు క్రియేట్ చేసి వదిలేయండి. ఆటోమేటిక్గా మీకు ట్రాఫిక్ అనేది మొత్తం 4 to 5 సైట్స్కి ట్రాఫిక్ అనేది డ్రైవ్ అవుతుంది ఈ ఒక 2 to 3 వీక్స్లో. సో మీకు కంపల్సరీగా సేల్స్ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఈ రీసోర్సెస్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని యూజ్ చేసుకొని మనం ఈ స్ట్రాటజీ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ మీరు చూస్తే కనుక మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ sites.google.com. ఓకే, సో వీటిల్లో మనకి టెంప్లెట్స్ అనేది చూసారా, అవి బ్లాంక్ పేజ్ నుంచి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ల్యాండింగ్ పేజ్ అనేది, పోర్ట్ఫోలియో, ఇవన్నీ టెంప్లెట్స్ అనమాట. ఓకే, మనకి ఏమైనా ఎక్స్ట్రాగా ఇంకా టెంప్లెట్స్ కానీ టెంప్లెట్ గ్యాలరీ ఉంది. ఓకే, ఇది ఓపెన్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అని మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాం వాటికి రిలేటెడ్ తీసుకుందాం. రిలేటెడ్ అంటే మనకి ఉండకపోవచ్చు మ్యాక్సిమం టెంప్లెట్స్ అనేవి, బట్ ఏంటంటే సమ్వాట్ బెటర్గా అనేది తీసుకుంటే ఓకే మనకి బాగుంటుంది అనమాట. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం ఒకసారి. ఓకే, ఈ టెంప్లెట్ ఎలా చూద్దాం. ఈ ఒక టెంప్లెట్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇది చూస్తే కనుక మీకు sites.google.com అనేది వెరీ వెరీ ఎఫెక్టివ్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ జస్ట్ దీని యొక్క ట్రాఫిక్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఓకే, క్రాప్ స్టాట్స్ అని చెప్పేసి స్టాట్స్ క్రాప్ సంథింగ్, వెయిట్ ఒక నిమిషం, వెరీ కరెక్ట్, స్టాట్స్ క్రాప్. ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉన్నది స్టాట్స్ అనేది. కానీ గూగుల్ స్టాట్స్లో కానీ మన దీని యొక్క sites.google.com అనేది దీని యొక్క ట్రాఫిక్ అనేది ఏ విధంగా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గూగుల్ ప్రోడక్ట్ కాబట్టి చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక గ్లోబల్లో ర్యాంక్ నెంబర్ 1 అంటే గూగుల్ ట్రాఫిక్ ఎంత వస్తుందో మీకు తెలుసు. డైలీ విజిటర్స్ చూస్తే కనుక 124.8 మిలియన్స్ చూడండి, పీపుల్ యూజ్ ట్రాఫిక్ అనమాట. అండ్ డైలీ పేజ్ వ్యూస్ 2 బిలియన్స్. ఓకే, లోడింగ్ టైం అండ్ కంప్లీట్ చూస్తే కనుక చూడండి, సైట్ ఏజెంట్ 22 years నుంచి స్టేటస్ ఆన్లైన్, ప్రైమరీ ట్రాఫిక్ అనేది యునైటెడ్ స్టేట్స్ నుంచి ఉంటుంది. రేటింగ్ అనేది 4.5 out of 5 stars. ఓకే, SEO స్కోర్ అనేది 53.1%. ఓకే, లోడింగ్ టైం, వెబ్సైట్ సేఫ్టీ సేఫ్. అండ్ ఇక్కడ చూడండి డైలీ విజిటర్స్ అనేది 1,24,80,000 సంథింగ్, 12 crores. ఓకే, 48 lakhs
12 crores 48 lakhs అనమాట డైలీ విజిటర్స్. డైలీ పేజ్ వ్యూస్ చూసుకోండి ఇంకా ఎక్కువ ఉంటుంది. డైలీ బ్యాండ్ విడ్త్ అండ్ డైలీ ఈ యొక్క పర్టికులర్ సైట్కి డైలీ రెవెన్యూ ఎంత వస్తుంది తెలుసా, మనీ అనేది ఈ యొక్క గూగుల్ సైట్కి చూడండి. 11 crores 84 lakhs 11 crores 84 lakhs యూఎస్డి డాలర్స్ అనమాట. ఓకే, సో చూసుకుంటే కనుక ఎంత యూజ్ ట్రాఫిక్ వస్తుంది, ఎంత సేల్స్ మనం జనరేట్ చేయొచ్చు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో అదనమాట పవర్ ఆఫ్ ద గూగుల్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, సో అటువంటి ప్రోడక్ట్లో మనం ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసేసుకుంటాం. ఓకే, సో ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే, ఓకే సింపుల్గా మనం ఇక్కడ జస్ట్ సైట్ మనకి ఏది డాగ్ ట్రైనింగ్ కదా, బ్రెయినర్ డాగ్ ట్రైనింగ్ సంథింగ్ అదే కదా ప్రోడక్ట్ నేమ్ అనేది. ఓకే, సో ఇచ్చేస్తాం. వన్స్ ఇచ్చాక ప్రాజెక్ట్ నేమ్ అనేది సేమ్ అదే అనమాట. ఓకే, డాగ్ ట్రైనింగ్ ఇచ్చేస్తాం. ఓకే, అండ్ కలర్ చేంజ్ చేసుకుంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఒక సెంటర్లో ఉందండి, ఇలా ఉంటుందన్నమాట. ఇంకా వీటిలో మన లింక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎఫిలియేట్ లింక్ ఉంటుంది కదా, మనకి ఒక క్లిక్ బ్యాంక్ లింక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ బ్యాంక్ మనది డాగ్ ట్రైనింగ్ తీసుకున్నాం కదా, ఆ పర్టికులర్ డాగ్ ట్రైనింగ్ వెళ్తే కనుక దీని యొక్క చూడండి ప్రమోట్ పై క్లిక్ చేస్తాం. ఈ యొక్క ప్రమోట్ పై క్లిక్ చేసాక మనకి ఎఫిలియేట్ లింక్ అనేది వస్తుంది కదా, జనరేట్ అవుతుంది. ఆ లింక్ని తీసుకుంటాం ఇక్కడ మనం. ఓకే, జనరేట్ హాప్ లింక్స్ ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇది మన యొక్క స్పెసిఫిక్ ఎఫిలియేట్ లింక్ అనమాట, ఆఫర్ది, ఆ యొక్క పర్టికులర్ ప్రోడక్ట్ది. ఓకే, కాపీ చేశాను. అండ్ మనకేంటి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ కాపీ చేస్తాం. ఇక్కడ చూడండి లింక్ ఉంది కదా, ఇన్సర్ట్ లింక్. ఓకే, ఇన్సర్ట్ లింక్లో కాపీ పేస్ట్ అండ్ అప్లై. సో ఇక్కడ మన యొక్క ఎఫిలియేట్ లింక్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే కలరు నావిగేషన్ కంప్లీట్గా అన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు హోమ్ ఇది హోమ్ పేజ్ కదా. సో ఇక్కడ కూడా డాగ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. ఓకే, ఇచ్చేసి ఇక్కడ ఇమేజ్ మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఇమేజ్ పై క్లిక్ చేస్తాం అండ్ అప్లోడ్. ఇలా దీన్ని స్క్రోల్ డౌన్ చేయండి. అప్లోడ్. నేను డెస్క్టాప్ మనం సేవ్ చేసుకున్నాం ఆల్రెడీ డాక్స్ ఇమేజెస్ అనేవి. నేను తీసుకుంటున్నాను. ఓకే, చూడండి. ఓకే, బాగుంది కదా. దీన్ని తీసుకొచ్చేసి టాప్లో పెడతాము, డాగ్ ట్రైనింగ్. దీని సైజ్ తగ్గించుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది ఇది. ఇంకా ఇది మార్చుకోవచ్చు, వేరే టెంప్లెట్ తీసుకొని ఇంకా బాగుంటుంది. మీకు ఏదో డెమోగా చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, కంటెంట్ ఇవ్వాలి. సో హెడ్డింగ్ అనమాట. ఇప్పుడు ఏంటి ఇస్తాం, డాగ్ ట్రైనింగ్. ఓకే, అండ్ ఇక్కడ కంటెంట్ ఇస్తాం. మీకు ఆల్రెడీ జేవీ పేజ్ కోసం చూపించాను. ఇక్కడ జేవీ పేజ్ ఓపెన్ చేశాను కదా. ఇక్కడ మనకి జనరల్గా జేవీ పేజ్లో వాళ్ళు మనకి ప్రమోషనల్ టూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, క్లిక్ బ్యాంక్ వాళ్ళు. ఏదైనా సరే వాలెట్ ప్లస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ నెట్వర్క్ అయినా సరే మ్యాక్సిమం వాళ్ళు మనకి చూడండి రివ్యూస్. ఓకే, మెంబర్స్ లాగిన్, గెట్ ద బ్రెయినర్ ట్రైనింగ్ ఫర్ డాగ్ కోర్స్, ఆర్టికల్స్. మన ఆర్టికల్స్ తీసుకుందాం, బ్రెయిన్ ట్రైనింగ్ క్లిక్ చేస్తే కనుక మన మెయిల్కి వస్తుందా ఏంటి, బహుశా చూద్దాం. ఆప్టిన్ థ్యాంక్ యూ.
get the full course. ఇది యాక్చువల్గా సేల్స్ పేజ్ అనమాట ఇది. ఓకే, ఇదంతా కూడా సేల్స్ పేజ్. సో మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇదంతా గ్రాబ్ చేసుకుంటాం, కంట్రోల్-C, కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఓకే, దీనికి బాగా ఫార్మాట్ చేసుకోవచ్చు మనం. జనరల్గా మనకు అంత టైం ఉండదు కాబట్టి మీరు తర్వాత ఫార్మాట్ చేసుకోండి. ఓకే, సో టైటిల్లో పెట్టేసుకుందాం. టైటిల్ కదా జనరల్గా అది. సో ఇలా పెట్టేసుకొని ఇక ఏం చేస్తాం, లెర్న్ మోడ్ అన్నారు కదా, జస్ట్ లెర్న్ మోడ్ కాల్ టాక్స్ని మార్చేసుకుందాం లెర్న్ మోడ్లో. ఓకే, లెర్న్ మోడ్ బాగానే ఉంది కదా. ఇంకా దాని అంటే ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ లింక్ ఇచ్చేస్తాం. మన యొక్క ఎఫ్లెట్ లింక్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాం. ఆల్రెడీ ఎఫ్లెట్ లింక్ మనం తీసుకున్నాం కదా అందాక. ఎక్కడ ఉంది అది, సంథింగ్ క్లోజ్ చేస్తాం అనుకుంటా బహుశా. ఓకే రైట్, మళ్ళీ కాపీ చేసుకోండి ఎఫ్లెట్ లింక్ అనేది. ఇలా తీసుకోండి కదా మైనర్గా, కంట్రోల్-C. ఓకే, లింక్ అనేది ఇచ్చేది. ఓకేనా, అప్డేట్. సో ఇక్కడ లింక్ ఇచ్చేసాం. సో మొత్తం డిలీట్ చేసేయండి. ఓకే, సో ఇలా అయ్యాక ఇక లెర్న్ మోడ్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ జస్ట్ మనకి ఆర్టికల్ ఉంది కదా, ఇంకా కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. కంట్రోల్-C, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. చూడండి పాయింట్స్ యాడ్ అయిపోయి కదా కంప్లీట్గా, అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ డాక్టరీ. సో ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, జస్ట్ ఏం చేస్తామంటే ఇమేజ్ రీప్లేస్ చేసుకుందాం. అప్లోడ్ ఉంది కదా, అప్లోడ్ క్లిక్ చేయండి. డెస్క్టాప్కి వచ్చాక సంథింగ్ ఒక 4 to 5 పిక్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి పిక్సబై నుంచి. ఓకే రైట్, ఇది కూడా సేమ్ థింగ్. సారీ, అప్లోడ్ ఇమేజ్. సేమ్ థింగ్ అన్నమాట ఇంకా. ఓకే, ఇది కూడా అప్లోడ్ ఇమేజ్. ఓకే, ఇచ్చేసాక ఇంకా ఏమైనా సమ్ హెడ్డింగ్ ఏదో ఒకటి అంటే మీరు ఆఫ్ రిలేటెడ్గా చూసుకొని పెట్టేసుకోండి. ఓకేనా, ఇది కూడా జస్ట్ మీకు డెమో చెప్తున్నా, మీరైతే కొంచెం జాగ్రత్తగా కంటెంట్ అంతా గ్యాదర్ చేసుకొని జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా, చాలా ఎఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది గూగుల్ ట్రైనింగ్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా కంటెంట్ మార్చేసుకోవాలి మీరు జనరల్గా. సో ఇక్కడ ఇంకేమైనా ఇచ్చారని చూద్దాం. ఓకేనా, సో ఇదంతా కూడా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా యాజ్ యూజువల్గా ఇంకేమైనా కంటెంట్ ఉంటే
సేల్స్ పేజ్లోకి వచ్చేసి మీరు డెమో వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎంబెడెడ్ కోడ్ ఉంటుంది కదా, ఎంబెడెడ్ కోడ్ యొక్క తీసుకొని వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు జనరల్గా. Ctrl+C, జస్ట్ రీప్లేస్. ఓకే, సో ఇలా తీసుకుంటాం. ఇది కూడా సేమ్ అదే విధంగా తీసుకుంటాం. ఓకేనా? తీసుకున్నాక ఇక్కడ చూడండి, ఒక బెస్ట్గా ఇక్కడ కూడా ఇమేజ్ అనేది చేంజ్ చేసేసుకుందాం. ఓకేనా? సో ఇక కొన్ని చేసుకోండి, మ్యాక్సిమం ఎక్కువ చేసుకోండి. మనకు అవసరమయ్యే కొద్దీ మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, సో బాగుంది కదా. సో ఇక్కడ బ్రెయినర్ డాగ్ ట్రైనింగ్, ఓకే. ఏం చేస్తారంటే క్లిక్ హియర్ టు గెట్ ఇన్స్టెంట్ యాక్సెస్, సంథింగ్ కాల్ టు యాక్షన్ అన్నమాట ఇది. ఓకే, ఓకే. సో లింక్ అనేది తీసుకుంటాం. ఇక్కడ లింక్ అనేది యాడ్ చేసుకుంటాం. లింక్ అనేది ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఓకే, మళ్ళీ జనరేట్ చేద్దాం. కాపీ, ఇప్పుడు సేమ్ వే ఇంకా ఇచ్చేసి అప్లై. ఓకే, సో వన్స్ ఇక్కడ క్లిక్ చేయగానే మెయిన్ ఆఫర్లోకి రీడైరెక్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఓకే, చూసారు కదా. సో ఈ విధంగా ఇంకా మనం బ్యూటిఫుల్గా వెరీ అట్రాక్టివ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో వన్స్ ఇక్కడ పబ్లిష్ చేసుకుంటే మనకి ఈ పేజ్ అనేది పబ్లిష్ అయిపోతుంది గూగుల్లో. చూసారు, పబ్లిష్ టు ద వెబ్ బ్రెయినర్ స్టాక్ ట్రైనింగ్ అనమాట. కస్టమ్ యూఆర్ఎల్, ఇది మీ యూఆర్ఎల్ అనమాట. చూడండి ఇక్కడ ఇది మెయిన్ యూఆర్ఎల్. దీన్ని కాపీ చేసుకోండి, Ctrl+C. ఓకే, సో రిక్వెస్ట్ పబ్లిక్ సెర్చ్ ఇంజిన్ టు నాట్ డిస్ప్లే మై సైట్. ఇది కానీ ఇక్కడ రిక్వెస్ట్ పెట్టడానికి మీ యొక్క సైట్ అనేది డిస్ప్లే అవ్వదన్నమాట, అంటే సెర్చ్ ఇంజిన్లో చూపించదు. సో ఇది అన్చెక్లో ఉంచండి, ఇలాగనే ఉంచండి యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా? అండ్ పబ్లిష్, మీ సైట్ అనేది పబ్లిష్ అయిపోతుంది ఇప్పుడు. ఓకే, కూల్. ఇప్పుడు జస్ట్ చెక్ చేసుకుందాం మన సైట్ అనేది ఏ విధంగా ఉంటుందని. లింక్ తీసుకున్నాం కదా, పబ్లిష్ అయిన తర్వాత లైవ్లో మనకి గూగుల్ ఏ విధంగా చూపిస్తుంది మన యొక్క సైట్ అనేది చూద్దాం. ఓకే, ఓకేనా? ఇంకా ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 అనేవి ఇవన్నీ కూడా మనం వీటిలో కూడా ఆర్టికల్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీకు డెమోగా సింపుల్గా చూపించాను, మీరు జస్ట్ ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. చూడండి అసలు ప్రొఫెషనల్గా ఎంత బాగుంది కదా ల్యాండింగ్ పేజ్ అనేది. అది గూగుల్ది sites.google.com అండి. వెరీ వెరీ ఎఫెక్టివ్. చూడండి బాగుంది కదా. ఈవెన్ మనం ఇమేజ్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. లైక్ చూపిస్తా చూడండి, ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్లో కూడా లింక్ మనం యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసేసి ఇది ఆల్రెడీ మనం లింక్ అనమాట, మెయిన్ లింక్. సో ఇక్కడ ఉంది కదా, క్లిక్ చేసేసి ఇక్కడ మన యొక్క ఎఫిలియేట్ లింక్ అనేది ఇవ్వచ్చండి. ఇక్కడ లైక్ ఆర్డర్ తీసుకున్నాం కదా, క్లిక్ బ్యాంక్ది డాగ్ ట్రైనింగ్ లింక్ అనేది. సో దీన్ని యాస్టీజ్గా ఇలా గ్రాప్ చేసుకొని, ఓకేనా, కాపీ చేయండి అండ్ గో బ్యాక్ టు యువర్ లింక్ అనేది క్లిక్ చేస్తాం అండ్ అప్లై. సో దట్ మనకి ఇమేజ్ పై క్లిక్ చేసినా కానీ మనం డైరెక్ట్గా ఎఫిలియేట్ ఆఫర్లోకి, డైరెక్ట్గా మెయిన్ ఆఫర్లోకి రీడైరెక్ట్ అయిపోతాం. ఓకేనా? పబ్లిష్.
ఓకే, కూల్. సో ఇది పబ్లిష్ అయిపోయింది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు సైట్ అనేది. వన్స్ క్రియేట్ అయ్యి ఈ విధంగా చూపిస్తుంది. ఈ యొక్క లింక్ని మీరు ఇంకా వేరే విధంగా ఎక్కడైనా సోషల్ మీడియా సైట్స్లో కానీ లేదా ఇంకా వేరే విధంగా ఎక్కడైనా మీరు ట్రాఫిక్ ఉన్న ఏరియాస్లో, ట్రాఫిక్ ఉన్న సోర్సెస్లో, ట్రాఫిక్ సోర్సెస్ దీన్ని మీరు షేర్ చేసేసుకోవచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఇంకా ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకో విషయం, మీకు ఆ పవర్ఫుల్ స్ట్రాటజీ ఒకటి చూపించాను, ఆ యొక్క స్టాట్స్ ఏ విధంగా ఉందో ఎర్నింగ్స్ అనేది. సో దానికోసం తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతుంది కదా, స్క్రోల్ అవుతున్నటువంటి ఒక నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకేమైనా ఎఫిలియేట్ మార్కెటింగ్ రిలేటెడ్ కోర్సెస్ గురించి కానీ మీకు ఏమైనా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.